జగిత్యాల జిల్లాలో వైష్ణవి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జైల్లో రిమాండ్ ఖైదీ వైష్ణవి భర్త హరిబాబు అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో హరిబాబు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. జగిత్యాల జిల్లాలో వైష్ణవి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జైల్లో రిమాండ్ ఖైదీ వైష్ణవి భర్త హరిబాబు ప్రస్తుతం అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. వెంటనే అతన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో హరిబాబు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. జగిత్యాల జిల్లాలో వైష్ణవి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జైల్లో రిమాండ్ ఖైదీ వైష్ణవి భర్త హరిబాబు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే అతన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ప్రస్తుతం హరిబాబు చికిత్స పొందినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జగిత్యాల జిల్లా కొరుట్లలో సంచలనం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న భర్త హరిబాబు జైల్లో అపస్మారక స్థితికి అయితే చేరుకున్నారని అయితే తెలుస్తోంది. అంటే యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో రిమాండ్ లో ఉన్న హరిబాబు ఈ ఉదయం జైల్లో ఒక్కసారిగా అపస్మారక స్థితికి అయితే చేరుకున్నట్టు తెలుస్తోంది. జైలు సిబ్బంది గమనించి వెంటనే అత్యవసరంగా ఆయనను అయితే జగిత్యాల క్రిటికల్ కేర్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం హరిబాబు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లయితే వైద్యులు అయితే వెల్లడిస్తున్నారు. హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఆకస్మికంగా ఇలా అపస్మారక స్థితికి చేరుకోవడం అయితే పలు అనుమానాలకైతే తావిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వైష్ణవి హత్య కేసులో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నిందితుడి ఆరోగ్య పరిస్థితి విషయంలో కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ అంశంపై మరిన్ని వివరాలు అయితే సేకరిస్తున్నారు. హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.